ఆయన చాలా పెద్ద ఆయన. అతని పేరే యూహాంగ్. అతను ఆ కొండ మీద ఇరుక్కుపోయారు. ఆ తర్వాత అతను ఏం చేసుంటాడు అనుకుంటున్నారు? నాకు తెలుసు కొండ మీద ఎక్కుంటారు. వయసైన తను కొండపైకి వెళ్ళాకుతాడు. అవును, వాడు చెప్పేది కూడా కరెక్టే. అతని దీనికోసం ఒక మంచి ఐడియాని ఆలోచించాడు. కాబట్టి అతను ఆ కొండనే జరపాలని అనుకున్నారు. కాదు, కానీ అతని కోసం చాలా మంది ఆయన సహాయానికి వచ్చారు. కొద్దిగా వాళ్ళని ఆ కొండని జరుపుతూ వెళ్లారు. వించారు, తోడారు, వించారు, తోడారు. దీన్నే తిరిగి చేశారు. తర్వాత ఏం చేస్తారంటే వించారు, తోడారు, వించారు, తోడారు. దీన్నే చేస్తూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తారంటే వించారు, తోడారు, వించారు, తోడారు. దీన్నే చేస్తూ ఉన్నారు. అప్పుడు దాంట్లో నుంచి ఒక పల్లము వచ్చింది. మళ్ళీ వించారు, మళ్ళీ పల్లమైంది. ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు ఆఖరికి దేవుడు తన ముందు వచ్చారు. అలాగా? తర్వాత ఏం జరిగింది? త్వరగా చెప్పు. దేవుడే ఆ కొండని జరిపి పెట్టారు. అవును, అంతేను. షెల్డన్, నీకు ఈ కథ నచ్చిందా? కుదరదు. ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయండి. మీతో ఒకటి చెప్పాలి ముందు నుంచి అనుకుంటున్నాను. ఏమిటది? అలా చూడండి, హ్యాంటర్విక్ ఇక్కడే ఉన్నాడు. వాడు దగ్గరికి వస్తున్నాడు. మ్యాప్లో అలా ఏం తెలుస్తుందంటే ఆ చోటు ఇక్కడెక్కడే ఉండాలి. ఆ కొండ వెనకే ఉంటుంది. వాడు చెప్పింది విన్నావా? వాడు అసలు దేన్నో వెతుకుంటూ వెళ్ళాడు అనుకుంటాను. కనిపెడితే అయింది. ఆ చోటుకు వచ్చేసాను. నేను అనుకున్నది జరుగుతోంది. సంతోషము. రే రే అన్నయ్య, వాడు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాడు? తెలియలేదే, కానీ వాడు సంతోషంగా ఉండడానికి కారణం ఆ మ్యాప్ అనుకుంటా. ఎవరు అదే? అసలు ఎవరు ఎక్కడ లేరా? మ్యాప్ని లేపేయాల్సిందే. ఏంట్రా ఇది? మనం వెతికేది ఏది ఇక్కడ దొరకలేదు అంటే మనము మళ్ళీ మ్యాప్ చూద్దాం. ఇది మంచి చోటే కదా. కావట్లేదు. తప్పైన చోటుకు వచ్చేసాము. ఇదే చోటు. చెప్పు. రే అన్నయ్య, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకేంటి, వెళ్ళి గొడవ పడ్డాం. బరువు తట్టుకోలేకపోతున్నాను. పారిపోతాను. ఇప్పుడే అర్థమవుతుంది. అన్నయ్యో అన్నయ్యో. హే, ఆ హంటర్విక్ ఏమయ్యాడు చెప్పు. వాడి కథ అయినట్టే. మ్యాప్ చూసావా? అవును, వాడు దీన్ని వెతుక్కొని ఇక్కడికి వచ్చాడు. ఇటువంటి పొక్కిషాన్ని వాడు కనపెట్టకుండా చెయ్యాలి. అవును, వాడిని ఆపే తీరాలి. ఖచ్చితంగా. రెండు ఎలుక బంట్లు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదా? సరే వదల్లా గర్వేక్, మనం వెళ్ళి మన పని చూద్దాము. నేను వెతికింది దొరికేసింది. దీని తర్వాత నాదే. అది మాత్రం నాకు దొరికిందంటే నేను చాలా ధనవంతుని అవుతాను.
ఎవరు కనిపించట్లేదు హంటర్ వేగ్, నేను ఎక్కడున్నాను? వీలైతే నన్ను కొట్టి చూద్దాం. నన్ను కోపెట్టుకో, నేను ఊరికే విడిచిపెట్టను. దీన్ని వించాలి 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 వించాలి. విరిగింది. ఏంటది పగిలిపోయిందా? దీన్ని తప్పకుండా ఎలుకబంట్లే చేస్తుంటారు. మీకు ఎంత ధైర్యం ఉంటుందా? సరేరా, నన్ను తరమడం అంత ఈజీ కాదని మీకు తెలుసు. కాసైనా నన్ను పని చేయనివ్వండి. చాలా వేగంగా వెళ్తున్నాడు కానీ దొరికిపోతాడు. ఇదేంటి కొత్తగా ఉంది? దీన్ని నేను ఎక్కడో చూసాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. ఇప్పుడు నేను ఏం చేయలేలాగరు? నీ చేతిలో ఎలాంటి ఆయుధం లేదు కదా. సరే వదలు. నేను ఇప్పుడు బాగా ఆలోచించాల్సిన సమయం ఇదే. నేను చాలా గొప్ప తెలివైన వాడిని కదా. ఏం చేస్తున్నాడు? వాడు కొండని పేల్చబోతున్నాడు. ఏంటి, కొండని పేల్చబోతున్నాడు? వాడిని ఆపే తీరాలి. ఓకే, రా తమ్ముడు. ఫైర్. సరేరా, ఇంకా నాకు దారే లేదు. నా చివరి ఆయుధం ఇదే. చూసేవాడినయ్యా నేను ఎంత బాగా క్యాచ్ పెట్టాను. చేతిలో ఏముందని చూసారా? ఇదంతా మీ పని అని నాకు తెలుసు. ఆ బాంబుని నా దగ్గర ఇచ్చేయండి. ఇవ్వను. వీలైతే వచ్చి తీసుకో. నా బాంబు నా దగ్గర ఇచ్చేయండి రా. అన్నయ్య దీన్ని క్యాచ్ పెట్టు. నా బాంబు ఇదిగో వస్తుంది. నాకు ఇది వద్దు, మీరే పెట్టుకోండి. నాకు వద్దు. వావ్, నేను వెతికింది దొరికింది. మంచి వల్ల నేను ధనవంతుని అయ్యాను. నాకు నువ్వు మాత్రం చాలు. తెరిచి చూద్దాం. ఏంట్రా ఇది? ఇదంతా అసలు ఏం బాగోలేదు.